హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్. ఈరోజు మనం వానపాము యొక్క విసర్జక వ్యవస్థ మరియు నాడీ వ్యవస్థ గురించి అయితే తెలుసుకుందాము. సో ఈ రెండు కూడా స్మాల్ టాపిక్సే, టెక్స్ట్ బుక్లోనే నేర్చుకోవడానికి ట్రై చేద్దాం, ఎందుకంటే ఇక్కడ డయాగ్రామ్ ఉందన్నమాట. చూడండి, ఫస్ట్ వానపాము యొక్క విసర్జక వ్యవస్థ. ఇక్కడ విసర్జక వ్యవస్థలో చూసుకున్నట్లయితే మెలికలు తిరిగిన నాలికల లాంటి వృక్కాలు విసర్జక అవయవాలు. మనం ఆహార నాళం చూసుకున్నట్లయితే అది తిన్నగా ఉండేటువంటి నాలిక అని చెప్పాడు, కానీ ఇక్కడ వృక్కాలు విసర్జక క్రియకు ఉపయోగపడేటువంటి వృక్కాలు ఎలా ఉంటాయంట? మెలికలు తిరిగిన నాలికలు అంట. అర్థమవుతుందా? మెలికలుగా ఉన్నటువంటి వృక్కాలు విసర్జక అవయవాలు. ఇవి ఖండిత విన్యాసాన్ని ప్రదర్శిస్తాయి, అంటే ఖండితాలుగా ఉంటాయన్నమాట. ఈ యొక్క వృక్కాలు అనేటువంటివి ఖండితాలుగా ఉంటాయి. అలాగే ఇవి మూడు రకాలైనటువంటి వృక్కాలను మనం వానపాములో చూడొచ్చు అనమాట. అవేంటంటే విభాజకాయుత వృక్కాలు, త్వచ వృక్కాలు, గ్రసనీ వృక్కాలు. ఓకేనా, అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ విభాజకాయుత వృక్కాలను గురించి చూద్దాము. ఇది ఖండితాంతర విభాజక పటలానికి ఇరువైపులా 15-16 ఖండితాల నుంచి చివరి వరకు ఉంటాయి. ఇవి పేగులోకి తెరుచుకుంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం డయాగ్రామ్లో విభాజక వృక్కాలు అనేటువంటివి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంట? 15-16 ఖండితాల నుంచి స్టార్ట్ అయ్యి చివరి ఖండితం వరకు కూడా ఉంటాయన్నమాట. మరి ఈ విభాజక వృక్కాలు అనేటువంటివి పేగులోనికి తెరుచుకుంటాయన్నమాట. అర్థమవుతుందా? విభాజక వృక్కాలు ఎందులోకి తెరుచుకుంటాయంట? పేగులోనికి తెరుచుకుంటాయి. చూసారా, ఇక్కడ 15-16 నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ విభాజక వృక్కాలు చివరి ఖండితం వరకు కూడా వ్యాపించి ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ త్వచ వృక్కాలు. ఇవి 3వ ఖండితం నుంచి చివరి ఖండితం వరకు కూడా వ్యాపించి ఉంటాయి. అలాగే శరీర కుడ్యం లోపలి తలంలో అతుక్కొని ఉంటాయి. శరీరం యొక్క గోడకి లోపలి తలంలో ఆవరించి ఉన్నటువంటి వృక్కాలే త్వచ వృక్కాలు. వీటిని చర్మీయ వృక్కాలు అని కూడా అనొచ్చు అనమాట. ఈ వృక్కాలు ఏం చేస్తాయి అంటే శరీర ఉపరితలం మీద నుంచి వెలుపలికి తెరుచుకుంటాయి. ఇవి బయటికి తెరుచుకుంటాయి అన్నమాట. శరీర ఉపరితలం నుంచి బయటకి తెరుచుకునేటువంటి వృక్కాలు త్వచ వృక్కాలు లేదా చర్మీయ వృక్కాలు. ఓకే. నెక్స్ట్ గ్రసనీ వృక్కాలు. ఈ గ్రసనీ వృక్కాలు 4-5-6 ఖండితాల్లో 3 జతల గుచ్చాలలాగా ఉంటాయన్నమాట. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే విభాజక వృక్కాలు కానీ లేదంటే త్వచ వృక్కాలు కానీ చివరి వరకు ఉంటున్నాయి, కానీ గ్రసనీ వృక్కాలు మాత్రం 4-5-6 ఖండితాలలో మాత్రమే ఉంటున్నాయి అన్నమాట. చూసారా, ఇక్కడ గ్రసనీ వృక్క నాళాలు ఇవి కేవలం 3 ఖండితాలలో మాత్రమే వ్యాపించి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే ఆంత్రంలోనికి తెరుచుకుంటాయి అన్నమాట. అర్థమవుతుందా? ఆంత్రంలోనికి తెరుచుకునేటువంటి వృక్కాలు గ్రసనీ వృక్కాలు. మళ్ళీ ఒకసారి చూడండి, విభాజక వృక్కాలు 15-16 ఖండితాల నుంచి చివరి వరకు ఉంటాయి. ఇవి పేగులోనికి తెరుచుకుంటాయి. త్వచ వృక్కాలు 3వ ఖండితం నుంచి చివరి వరకు ఉంటాయి. ఇవి శరీర ఉపరితలం మీద నుంచి వెలుపలికి తెరుచుకుంటాయి. గ్రసనీ వృక్కాలు కేవలం 4-5-6 ఖండితాల్లో 3 జతల గుచ్చాల్లాగా ఉంటాయి. ఇవి ఆంత్రంలోకి తెరుచుకుంటాయి అన్నమాట. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమన్నాడంటే ఈ 3 రకాలైనటువంటి వృక్కాలన్నీ కూడా ఇనిషియల్గా ఒకే రకమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. నిర్మాణపరంగా చూసుకున్నట్లయితే అన్నీ కూడా సిమిలారిటీస్నే కలిగి ఉంటాయి అన్నమాట. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే వృక్క ముఖాలను ఆధారంగా చేసుకొని వృక్కాలను 2 రకాలుగా అయితే విభజించారనమాట. చూసారా, వృక్క ముఖాలు కలిగిన వాటిని వివృత వృక్కాలు అంటారు. వివృత అంటే క్లోజ్డ్ టైప్లో ఉంటాయి అన్నమాట. సో ఈ వివృత వృక్కాల్లో ఏముంటాయంటే వృక్క ముఖాలు అనేటువంటివి ఉంటాయి. వృక్క ముఖాలు ఉన్న వాటిని వివృత వృక్కాలు అంటారు. వీటికి ఉదాహరణ వచ్చేసి విభాజకాయుత వృక్కాలు. ఓకే, విభాజకాయుత వృక్కాలని వివృత వృక్కాలు అని కూడా అంటారు, ఎందుకంటే వృక్క ముఖాలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి. వృక్క ముఖాలు లేని వాటిని సంవృత వృక్కాలు అని అంటారు. సంవృత వృక్కాలు అంటే వృక్క ముఖాలు లేకుండా ఉంటున్నాయి కాబట్టి వాటిని సంవృత వృక్కాలు అంటారు. ఉదాహరణకి గ్రసనీ వృక్కాలు, త్వచ వృక్కాలు. ఓకేనా. నెక్స్ట్
సో ఈ రెండు కూడా వృక్క ముఖాల ఆధారంగా వృక్కాల యొక్క వర్గీకరణ అనమాట. నెక్స్ట్ చూడండి, వృక్క రంధ్రాల ద్వారా దేహం వెలుపలికి తెరుచుకునే వాటిని బాహ్య వృక్కాలు అంటారు. మరి చెప్పండి, దేహ ఉపరితలం మీద నుంచి బయటకు తెరుచుకునేటువంటి వృక్కాలు ఏమిటి? త్వచ వృక్కాలు. సో త్వచ వృక్కాలని బాహ్య వృక్కాలని కూడా అనొచ్చు, ఎందుకంటే ఇవి దేహం వెలుపలికి తెరుచుకుంటున్నాయి కాబట్టి. అదేవిధంగా ఆంత్రంలోనికి తెరుచుకునే వాటిని ఆంత్రవృక్కాలు అంటారు. ఆంత్రంలోకి తెరుచుకునే వృక్కాలు ఏమిటాయి? గ్రసనీ వృక్కాలు. సో వీటిని మనం ఆంత్రవృక్కాలని కూడా అనొచ్చు అనమాట. మరి ఈ ఆంత్రవృక్కాలు అనేటువంటివి ద్రవాభిసరణ క్రమత, నీటి సంరక్షణ, సమతా స్థితిలో కీలక పాత్రను పోషిస్తాయి. కేవలం ఆంత్రవృక్కాలు ఏంటవి? గ్రసనీ వృక్కాలు. ఈ గ్రసనీ వృక్కాలు అనేటువంటివి ద్రవాభిసరణ క్రమత, నీటి సంరక్షణ, సమతా స్థితిలో మేజర్ రోల్ని ప్లే చేస్తాయి అన్నమాట. నెక్స్ట్, వానపాములు యూరియోటెలిక్ జంతువులు. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. యూరియోటెలిక్ జంతువులు అంటే ఏంటంటే వానపాము యొక్క విసర్జకాలలో యూరియా అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. యూరియాను విసర్జిస్తాయి కాబట్టి వీటిని యూరియోటెలిక్ జంతువులు అని అంటారు. ఓకేనా? ఇది వానపాము యొక్క విసర్జక వ్యవస్థ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నాడీ వ్యవస్థ. ఈ నాడీ వ్యవస్థ మనం చూసుకున్నట్లయితే గ్రసని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. గ్రసని చుట్టూ, గ్రసని ఎక్కడ ఉంటుందండి? 3-4 ఖండితాల్లో ఉంటుంది. గ్రసని చుట్టూ నాడీ వలయము, ద్వంద్వ ఉదర నాడీ దండము ఉంటాయన్నమాట. ఓకేనా? నాడీ వ్యవస్థలో ముఖ్యంగా 2 పార్ట్లు అయితే ఉంటాయి. ఈ 2 కూడా గ్రసని చుట్టూ ఆవరించి ఉంటాయన్నమాట. ఆ 2 ఏంటంటే నాడీ వలయము, ద్వంద్వ ఉదర నాడీ దండము. ఓకేనా? మరి నాడీ వలయంలో ఏముంటాయంటే మస్తిష్క నాడీ సందులు ఉంటాయన్నమాట. ఓకేనా? నాడీ వలయం మొదటి భాగమైనటువంటి నాడీ వలయంలో మస్తిష్క నాడీ సందులు, మెదడులో మొదటి భాగం ఏమిటంటే మస్తిష్కం కదా. సో మస్తిష్క నాడీ సందులు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే ఇతర నాడులు జ్ఞాన ప్రచోదనాలను, దేహ కండర అనుక్రియలను సమన్వయం చేస్తాయి. ఇంకా మెదడులో ఉన్నటువంటి ఇతర నాడులు ఏం చేస్తాయంటే జ్ఞాన ప్రచోదనాలను, దేహ కండర అనుక్రియలను సమన్వయం చేస్తాయి. మజిల్స్కి సంబంధించినటువంటి యాక్షన్స్ని సమన్వయం చేస్తాయి అన్నమాట. అలాగే జ్ఞాన వ్యవస్థలో కాంతి, స్పర్శ, రసాయన ఉద్దీపనలను గ్రహించేటువంటి గ్రాహకాలు ఉంటాయి. అంటే వానపాము అనేటువంటిది కాంతికి ప్రతిస్పందిస్తుంది, స్పర్శ, రసాయన ఉద్దీపనలకు కూడా ప్రతిస్పందిస్తుంది అనమాట. మనం చెప్పుకున్నాం కదా, వానపాము అనేటువంటిది నిశాచర జీవి. ఎక్కువ చీకటి సమయంలో మాత్రమే అది సంచరిస్తూ ఉంటుంది. అది కాంతి తగిలినట్లయితే అది అక్కడ ఉండదన్నమాట. కాంతి ప్రదేశాలలో అది ఉండదన్నమాట. ఓకేనా? స్పర్శగ్రాహకాలు కూడా ఉంటాయి. ఓకే, జ్ఞాన అవయవాలు దేహ పూర్వ ప్రాంతంలోనే అధికంగా ఉంటాయి. వానపాము యొక్క జ్ఞాన అవయవాలు అనేటువంటివి దేహం యొక్క పూర్వ ప్రాంతంలోనే ఉంటాయి, కానీ పరప్రాంతంలో ఉండవు. ఓకేనా? సో ఇది వానపాము యొక్క విసర్జక వ్యవస్థ మరియు నాడీ వ్యవస్థ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎస్ఏ బయాలజీకి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ స్నేహితులందరికీ మన ఛానల్ని సజెస్ట్ చేయండి. మీ యొక్క అమూల్యమైనటువంటి అడ్వైజెస్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.